ప్రభుత్వంపై సాక్షి మీడియా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని ఏపీ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాజధాని భూములపై సాక్షిలో వచ్చిన కథనాలు అసత్యమన్నారు. బినామీ భూములు ఆస్తులు ఉన్నాయని రుజువు చేస్తే పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసత్య కథనాలు ప్రచురించినందుకు ప్రసారం చేసినందుకు సాక్షిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో మంత్రి నారాయణ మండిపడ్డారు. సాక్షి పేపర్లో మొదటి పేజీలో ఉన్న నెంబరు 4వ పేజీలో ఉన్న నెంబరు వేరు. అంటే ఏదో వేయాలా, ఒక నెంబర్ వేయాలా, బురదల్లాలా. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ కొన్నామో చూపించానండి. నేను పేద ప్రజలకు ఇచ్చేస్తా. నేను వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాలేదు, రాజకీయాలకి సర్వీస్ చేయడానికి. నాకు ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ వదులుకొని సర్వీస్ చేయడానికి వచ్చా. ఈరోజు వారు ఎన్నన్నా 2019కి రాజధాని అక్కడ కడతాము. నారాయణ గారికి 3000 ఎకరాలు ఉందంట, పుల్లారావు గారికి 196 ఎకరాలు ఉందంట. ఎవరెవరో పేర్లు రాశారు. ఆ రాజారెడ్డి ఎవరు, ఆ సురేష్ ఎవరు? కనీసం ఆ రాజారెడ్డి పేరు కూడా నేను వినలా. బినామీ అంటున్నాడు. తెచ్చిమనండి, నాకేం అభ్యంతరంలా, తెచ్చిమనండి, నేను వాళ్ళకి పంచిస్తాను. ఎవరైతే ఆ బినామీ ఆస్తులు కొన్నవాళ్ళు కనుక ఆ పేర్లు చెప్పి తెచ్చిస్తే ఆ వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాం. మేము హ్యాపీగా ఇస్తాం. మేము అందరం ఇవ్వమనండి, లేకపోతే వాల్యూ కట్టి ఇవ్వమనండి. అవి దళితులకు పంచి పెడతాం. మేము వేసాడు కదా 800 కోట్లు, నారాయణ గారిది 1500 కోట్లు ఇవ్వమనండి, మేము పంచి పెడతాం. బాగా హ్యాపీగా దళితులకు పంచి పెడతాం. వాస్తవాలు రాయకుండా అవాస్తవాలు రాసింది కాక ఇంకా 100 కోట్లు పేపర్లో రాశారు. మేము రెడీగా ఉన్నాం పంచి పెడతానికి. డబ్బులు ఇచ్చినా పంచి పెడతాం, తిరిగి భూములు ఇచ్చినా మేము పంచి పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకనే మేము కూడా అవాస్తవాలు రాసేటువంటి పత్రిక కావచ్చు, అవాస్తవాలు రాసే ఛానల్ మీద సివిల్ అండ్ క్రిమినల్ డిఫర్మేషన్ సూట్స్ వేస్తున్నాము. రాజధాని అమరావతిలో భూదందా జరుగుతుందని మొదటి రోజు నుంచి చెప్తున్నామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని కాదు, ప్రపంచ స్థాయి దోపిడీ జరుగుతుందన్నారు ఆయన. కింద పడ్డారు, మీద పడి సాయంత్రానికి పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు ఇద్దరు వచ్చి చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినటువంటి సందర్భం చూస్తే నవ్వు వచ్చింది. చెమటలు పట్టిపోయాయి వారికి. పట్టిపోయి వారి బినామీల మీద ఉన్నటువంటి వాటిని క్లారిఫికేషన్ ఇవ్వడానికి బదులుగా సాక్షి పత్రిక మీద, సాక్షికి సంబంధించినటువంటి ఎడిటర్ మీద సివిల్ అండ్ క్రిమినల్ వేస్తాం జాగ్రత్త అనే బెదిరింపు ధోరణితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు సాక్షిని బెదిరించారు. ఏమని, సాక్షి అసలు ప్రభుత్వ పత్రిక, దానిలో మీరు వార్తలు రాస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని ఘీంకరించారు. ఇలాంటి ఘీంకరాలకు వాస్తవాలు రాయకుండా భయపడవలసిన పని లేదనేది మా అభిప్రాయం. అందువలన ఇన్వెస్టిగేషన్ చేసి 5-6 మాసాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలతో పొందుపరిచినటువంటి వార్త చూసిన తర్వాత నిజంగా మీకేం భయం లేకపోతేను, మీ బినామీ పేర్లతో మీరు కొనుక్కోకపోతేను సమానం ఒక మాట చెప్పొచ్చు కదా. ఏమని, ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం, సిబిఐ విచారణ వేస్తానన్నా కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం, లేదు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీరు ప్రకటించుకొని, అలాంటి ఎంక్వైరీ జరిపించుకొని మేము నిర్దోషులము, దీనిలో 1 ఎకరం కూడా మేము బినామీ పేర్ల మీద కొనలేదు అని నిరూపించుకుంటే శభాష్ అని ప్రజలు మెచ్చుకుంటారు. నిజంగానే మీ నాయకుడికి మీకు క్యారెక్టర్ ఉందనో నీతిమంతులనో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా బినామీ పేర్లతో ముందు కొనుక్కున్న తర్వాత మాత్రమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టేటటువంటి ఆపరేషన్ మీకు కొత్త కాదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఇదే విషయం చేశారు. అదేమంటే మీ గురించి ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరుచుకుపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారంట 5 లక్షల ఎకరాలను కబ్జా చేశారట బినామీ పేర్లతో. నూర తాటి పట్టి అనుకుతున్నా. 5 లక్షల ఎకరాలంటే ఎంతో తెలుసా మీకు? మంత్రులు కదా మీరు. నేను మనవి చేస్తున్నా, నిజంగా 5 లక్షల ఎకరాలు ఉంటే నిరూపించండి. పాపం నారాయణ గారికి ఒక 2.5 ఎకరాలు, 2.5 లక్షల ఎకరాలు, మిగతా 2.5 లక్షల ఎకరాలు
పత్తిపాటి పుల్లారావు గారికి రాసివ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సిగ్గుంటే, మీకు నిజంగా వాస్తవాలు చెప్పే ధైర్యం ఉంటే ప్రభుత్వం మీది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీది, మొత్తం ప్రభుత్వం అంతా మీ చేతుల్లో ఉంది. 5 లక్షల ఎకరాలు నిరూపించండి. 2.5 మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదంటే లోకేష్ గారికి రాయమంటే లోకేష్ గారికి కూడా రాయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఊరినే ఎంపర్లాడి ప్రజల యొక్క డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు? ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా మీరు గొప్పలను నిరూపించుకోవడం కాదని మనవి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూదందాకు సంబంధించి మాట్లాడుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనతో అంబటి రాంబాబు గారు కూడా జాయిన్ అయినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు, జన చైతన్య వేదిక అధ్యక్షులు. అమర్నాథ్ గారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, సీనియర్ పాత్రికేయులు. ఢిల్లీ నుంచి రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. అమర్నాథ్ గారు చెప్పండి, ఇవాళ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన వ్యవహారం, అక్కడ భూముల వ్యవహారం, బినామీ పేర్లతో 100 ఎకరాలు కొంతమంది వ్యక్తులు కొనుక్కున్న వాళ్ళంతా కూడా అధికారంలో ఉన్న పెద్దలకు బినామీలని చెప్పి ఆధారాలు సంపాదించామని చెప్పి సాక్షి ఒక వార్త రాసింది. దాని మీద వాళ్ళ కొంతమంది మంత్రులు రియాక్ట్ అయినారు. రియాక్ట్ అవుతూ మేము దీని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్తాము, డిఫమేషన్లు వేస్తాము అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మొత్తం వ్యవహారం? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు, డిఫమేషన్ ఏదో ఒకటే చేయాలి. ఒకసారి డిఫమేషన్ కేసు వేసాక మళ్ళీ ప్రెస్ కౌన్సిల్ దాన్ని టేకప్ చేయదు. సబ్జుడిస్గా ఉన్న కేసుని దేన్ని కూడా ప్రెస్ కౌన్సిల్ టేకప్ చేయదు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. వాళ్ళకి ఎనీబడి హూ ఈజ్ అగ్రీవ్డ్ బై ఎనీ రిపోర్ట్ ఇన్ ఎనీ న్యూస్ మీడియా, దే కెన్ గో టు ది ప్రెస్ కౌన్సిల్ అండ్ దే విల్ సే ఇట్ ఈస్ హెడెడ్ బై ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్. అది కొసాయి జ్యుడిషియల్ ఫంక్షన్స్లో ఉంటుంది. వారు దాని మీద మీరు ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే దే విల్ గివ్ నోటీస్ టు బోత్ ది పార్టీస్. పేపర్ కూడా, పేపర్ ఎడిటర్కి, మామూలుగా పబ్లిషర్కి అయితే ఇవ్వరు, పబ్లిషర్ తోటి దానికి సంబంధం ఉండదు. ఎడిటర్కి నోటీస్ ఇస్తారు, మీరు పలానా వార్త రాశారు, దాన్ని ఏమో తప్పు అని వారు మా దగ్గరికి వచ్చారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు చూపించండి, దీన్ని మీరు ప్రూవ్ చేయండి అని వారు వీరికి నోటీసులు ఇస్తారు. వారు దానికి వారు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రికార్డ్స్ అవైలబుల్, దే విల్ గివ్ ఎన్ అడ్జుడికేషన్. అది లేదు అంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ డిఫమేషన్ యూ ఆర్ ఫ్రీ టు గో టు కోర్ట్ ఆఫ్ లా. కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళి మీరు క్రిమినల్ కావాలంటే క్రిమినల్, లేదంటే మీరు సివిల్ క్రిమినల్ 2 దావాలు వేస్తామని చెప్పారు పుల్లారావు గారు. ఏదో ఒకటే ఇవ్వాలి, 2 వేయడానికి కుదరదు, అది లా ఒప్పుకోదు. మీరు వేస్తే క్రిమినల్ డిఫమేషన్ అన్న ఇవ్వండి, లేదంటే సివిల్ డిఫమేషన్ అన్న ఇవ్వండి. రెండిట్లో ఒకటే తప్పించి మాకు అవ్వా కావాలి బువ్వా కావాలంటే కోర్టులు మనం చెప్పినట్టు వినవు కదా. లా ఎలా ఉందో దాన్ని బట్టి వారు దాన్ని తీసుకుంటారు. సరే ఏదైనా ట్రై చేసుకోవచ్చు. దీంట్లో 2 ఇప్పుడు వారు ఒకరి మీద కాదు కదా, 5-6 మీద ఆరోపణలు చేశారు. 5-6 కొంతమంది ఏమో సివిల్ డిఫమేషన్ వేయవచ్చు, కొందరేమో క్రిమినల్ డిఫమేషన్ వేయవచ్చు. దట్ ఈస్ దేర్ చాయిస్. ఓకే, అమర్నాథ్ గారు పొద్దున్న నుంచి చర్చ జరుగుతున్నది దీని మీద. ఇందులో ఒక 3 మంత్రుల పేర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పుల్లారావు గారు కానీ, నారాయణ గారు కానీ, రావెల కిషోర్ బాబు గారు కానీ, 3 మంత్రుల పేర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. భూదందాకు సంబంధించి బినామీల పేర్లతో భూములు సేకరించారు, వీరు కోట్ల విలువ చేసే భూములు అని చెప్పి వస్తున్నప్పుడు మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నప్పుడు ప్రభుత్వంగా చేస్తారా, వ్యక్తులుగా చేస్తారా దీని మీద? ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యంలో ఈ పత్రికలు ఏదైనా ఇన్వెస్టిగేటివ్స్ బోఫర్స్ నుంచి తీసుకోండి. ఇప్పుడు అంతకుముందు ముంద్రా 50s ముంద్రా టీటీ కృష్ణమాచారి దీదన్ ఫినాన్స్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నెహ్రూస్ క్యాబినెట్, ఆయన రిజైన్ చేశారు. ఇవి పత్రికలో డ్యూటీ. అది వాళ్ళకి దొరికిన సమాచారాన్ని, వాళ్ళు సేకరించిన సమాచారాన్ని విత్ ఆల్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ దే పబ్లిష్ ఇట్. వాడు పబ్లిష్ చేశాక మీరు డినై చేస్తున్నారు, చేయండి, కానీ డినై చేస్తే కుదరదు.
దాన్ని మీరు డిస్ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు Mere denial is not enough. ప్రతిదాన్ని డినై చేయొచ్చు, ప్రతిదీ నాకేం సంబంధం లేదండి. లేదు అంటే ఇట్ విల్ బి ఇన్ పబ్లిక్ డొమైన్, పీపుల్ విల్ డిసైడ్ వెన్ ది టైం కమ్స్. అంతేగాని ఇప్పుడు పత్రికకి స్టోరీలు రాయడం వరకే, దాన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత పత్రికల మీద లేదు. దాన్ని మీద ఒక యాక్షన్ తీసుకునే అధికారం దానికి ప్రతిపత్తి పత్రికలకు లేదు. వారు రాస్తారు. ఇప్పుడు పత్రికల డ్యూటీ ఏంటి? టు ఇన్ఫార్మ్ ది పీపుల్, ప్రజలకు సమాచారం అందించాలి. ఇటువంటి జరుగుతున్నదని ఒక సమాచారం ప్రజలకు ఇచ్చారు. దాని మీద ఈ తప్పు మేము దీని మీద విచారణ. ఇప్పుడు బోఫర్స్లో కూడా బోఫర్స్ మీద స్టోరీలు వచ్చినప్పుడు కూడా ముందు రాజీవ్ గాంధీ అదే మాట అన్నారు, మేము దీని మీద అసలు ఎంక్వైరీ పెట్టవలసిన అవసరమే లేదన్నారు. లేదంటే ఏమైంది? ప్రతిపక్షాలు దాని మీద రియాక్ట్ అయ్యి దే రిజైన్ ఫ్రమ్ ది పార్లమెంట్ అండ్ దెన్ ఫోర్స్డ్ హిమ్ టు కండక్ట్ ఎంక్వైరీస్. జేపీసీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ జేపీసీ తర్వాత దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. కానీ దీంట్లో ఇది అన్యాయమైన, ఇప్పుడు నేను మంత్రులు చదివింది ఏంటండి, మరి మంత్రులు ఏమనుకుంటారో ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. కానీ వారెవరండి పత్రికల్ని అడగడానికి? ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి, మీరు అది తప్పకుండా ఏంటంటే వారికి ఒక అధికారం ఉంది. మీరు మమ్మల్ని డిఫేమ్ చేయడానికే, కావాలని బురద జల్లడానికే ఉద్దేశపూర్వకంగా రాశారు అని మీరు అనుకుంటే దాని మీద మీరు అన్నట్టు సివిల్ డిఫేమేషను లేకపోతే క్రిమినల్ డిఫేమేషను ఏదైనా ఇవ్వచ్చు. కానీ నేను ఇప్పుడు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే పత్రికలు విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ దే విల్ డూ ఇట్. అండ్ సాక్షి కూడా ఇవాళ వెరీ సీనియర్ సంపాదకులు ఉన్నారు. చాలా వర్ధినేడు మురళి కానీ, లేదు అంటే రామచంద్ర ఎడిటోరియల్ డైరెక్టర్గా వెటరన్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అలాగే దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. చాలామంది సీనియర్ జర్నలిస్టులే ఉన్నారు. వాళ్ళకి వచ్చిన కథను, ఇప్పుడు ఎడిటర్సు వచ్చిన కథనాన్ని పరిశీలించి దాంట్లో ప్రైమా ఫ్యాసీ కేసు ఉంది అని అంటే డీటెయిల్స్ రాయవలసిన సేకరించడానికి వీళ్ళ దగ్గర వేరు విధాలు ఉండదు. ఇప్పుడు పత్రికలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కాదు. వాళ్ళు చేసేది ఏంటంటే సమాచారాన్ని సేకరిస్తారు. సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారు? అవసరమైనప్పుడు ఆఫీసర్ దగ్గర నుంచి సేకరిస్తారు, ప్రజల దగ్గర నుంచి సేకరిస్తారు. దాన్ని అంతటిని గుచ్చి దాన్ని ఒక కథనంగా తయారు చేసి వేస్తారు. అది వేసినప్పుడు మీకు నచ్చలేదనుకోండి, దాన్ని ఖండించారు, అది ఇట్ విల్ బి ఇన్ పబ్లిక్ డొమైన్. పీపుల్ విల్ డిసైడ్ టుమారో హూ ఇస్ కరెక్ట్, హూ ఇస్ రాంగ్, పత్రిక తప్పు చేసిందా, వాళ్ళు తప్పు చేశారని. లక్ష్మణ్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. అమరావతిలో రాజధాని అన్న దగ్గర నుంచే బాలారిష్టాలు మొదలైనవి. ఇప్పటివరకు అసలు అమరావతి రాజధానికి సంబంధించి ఇవాళ నారాయణ గారు చెప్తున్నారు, మంత్రి గారు, చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నది కన్స్ట్రక్షన్ అని చెప్పి. కానీ ఇప్పటివరకు ఏం ముందడబడ్డట్లేదు. 3 సార్లు, ఓసారి భూమి పూజ, ఓసారి శంకుస్థాపన, మళ్ళీ ఇంకోసారి తాత్కాలిక రాజధాని నిర్మాణం, ఇట్లాంటివేవో 3-4 సార్లు పూజలు జరగడం తప్ప ఒకసారి అట్టహాసంగా ప్రధానమంత్రిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున శంకుస్థాపన జరపడం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం తప్ప ఏం జరగలేదు. బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లలో నిధులు రావడం లేదు. ఈలోగా ఇట్లాంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అంటారు? నేను ఒక 15 రోజుల క్రితం ఒక 4 ఎమ్మెల్సీ మిత్రులతో కలిసి రాజధాని ప్రాంతం అంతా తిరిగాను. ఓకే. ఆ భూమి పూజ చేసిన చోట, శంకుస్థాపన చేసిన చోట, తాత్కాలిక రాజధాని ఏమైనా డెవలప్మెంట్ కనిపించిందా? అది 1-2 సర్కస్ టెంట్ లాగా 1-2 టెంట్లు ఉండేది తప్పితే అంతకుమించి అక్కడ ఏమీ కనపడలేదు. అక్కడ నిరుద్యోగులు చాలామంది కలిసాం. మాకు శిక్షణ ఇచ్చి మంచి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తాను హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు శిక్షణ కూడా సరిగా జరగలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. వ్యవసాయ కార్మికులను కలిసాం. మాకు నెలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మేము వ్యవసాయ పనులను పూర్తిగా మానుకున్నాము. అంతకుముందు ఇంట్లో 2-3 పనిచేసేవాళ్ళు, రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. నెలకు మా కుటుంబానికి 30,000 రూపాయలు వచ్చేది. ఈరోజు వ్యవసాయ పనులు లేవు. కొన్ని వేల ఎకరాలు వ్యవసాయ పనులు లేకుండా ఆగిపోయాయి. మాకు ఉపాధి లభించట్లేదు. 2,500 రూపాయలతో కుటుంబం గడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2,500 కూడా గత 3 నెలల నుంచి ఇవ్వటం లేదని వాళ్ళు తెలియజేశారు. కొంతమంది విద్యార్థులను కలిసాము. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇస్తాము, మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పని తెలియజేశారు. కానీ ఆచరణలో ఫీజు రీయింబర్స్మెంట్ మాకు అందట్లేదని వాళ్ళు తెలియజేశారు. అట్నే కౌలు రైతులు చాలామంది ఆనందంగా ఉన్నవాళ్ళు ఒకరు కనపడలేదు. ఈ రైతులు కూడా ముందు ఉత్సాహంగా భూములు ఇచ్చిన రైతులు కూడా
ఇంతకుముందు 1,40,00,000 1,50,00,000 పెరుగుతున్నవి ఇప్పుడు 1 కోటి రూపాయలకు వస్తుంది కొన్ని చోట్ల 70 లక్షలకు వచ్చేస్తున్నాయి, మా విలువ పడిపోతుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మేము మొదటి నుంచి మేధా పాట్కర్ని తీసుకెళ్ళినా, లేకపోతే స్వామి అగ్నివేషన్ తీసుకెళ్ళినా, ఈఏఎస్ శర్మ గారిని తీసుకెళ్ళినా, అనేక మంది వెళ్ళి చూస్తే వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న ప్రక్రియ, ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూ కుంభకోణంగా మారే పరిస్థితి ఉంది, దీని వెనక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు వీళ్ళంతా ఉన్నారు. భూమి అనేది ఈరోజు రాజకీయ అవినీతికి ఒక కేంద్ర బిందువుగా మారింది. ఎక్కడ ఎక్కువ భూమిని సమీకరించగలిగితే అక్కడ రాజకీయ వ్యాపారం ఎక్కువ చేయొచ్చు అనే దృష్టి ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలకు ఏర్పడుతూ ఉంది. ఆ దృష్టితో ఈరోజు సుమారు 1,00,000 ఎకరాల దాకా చుట్టుపక్కల అంతా కలిపి తీసుకొని దాన్ని బినామీల పేరుతోనో లేకపోతే దాన్ని అనేక మందికి కంపెనీలకి ఇస్తామనే పేరుతో ఇచ్చి వాటి నుంచి తిరిగి డబ్బు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా దీన్ని చూస్తూ ఉన్నారు. అంతమించి ఇది లేదని చెప్పని చాలామంది తెలియజేశారు. అక్కడ కొండవీటి వాగు ఉండే పరిస్థితి కానీ, అక్కడ ఉండే ఇతర చుట్టుపక్కల ఉన్న కృష్ణా నది ఇవన్నీ పరిశీలిస్తే అక్కడ రాజధాని ఉండడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు లేవని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది. పలానా చోట పెట్టమని స్పష్టంగా చెప్పకపోయినా ఇక్కడ మాత్రం పెట్టొద్దని స్పష్టంగా చెప్పింది. రైట్. ఆ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం ఆమోదించే లోపలనే హడావిడిగా అసెంబ్లీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసిన మరునాడే ఇక్కడ నారాయణ కమిటీ వచ్చింది. అవును, రాష్ట్రం. తర్వాత ఇది నేను అదే టైంలో నేను అమెరికాలో ఉన్నాను సార్. అక్కడ మురళీమోహన్ గారు బంధువు ఒక అతను నాకు వాకింగ్లో కనపడ్డాడు. సార్ మా మురళీమోహన్ గారు నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఒక 70 ఎకరాలు కొన్నారు, మొన్నే అమ్మేయండి అన్నాడు. నేను కొనటం ఏంటి అమ్మటం ఏంటంటే కొన్నాడని ముందు రాజధాని ప్రకటన చేశారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఊరు పేరు ఉందా అగిరిపల్లి అనే ఏరియాలో రాజధాని రావచ్చని, ఆగిరిపల్లి అనే ఏరియాలో రాజధాని రావచ్చని చెప్పారు. ఆ చెప్పిన 15 రోజుల తర్వాత మంచి రేటు వచ్చింది, అమ్మేశారండి. మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పాడు, సార్ మళ్ళీ మా వాళ్ళు ఇక్కడ అమరావతి చుట్టుపక్కల దగ్గర కొంటున్నారు, ఇటు కొంటున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు మనం పరిశీలిస్తే, హైటెక్ సిటీ నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకి ఈరోజు ఈ భూభాగతం యొక్క ఈ భూదందా యొక్క చిహ్నాలు కనపడుతుంది. ఆ రోజు హైటెక్ సిటీ విషయం వాటి రూట్స్ అక్కడ కనిపిస్తాయి. అంటే ఆ రోజు ఎవరికి తెలీదు హైటెక్ సిటీ పలానా చోట వస్తుంది, ఈ రకంగా ఎలాంటి వాళ్ళు నిర్మిస్తారు, ఇన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది అనే విషయం ఎవరికి తెలియదు. ఒక మురళీమోహన్ వారి యొక్క మిత్ర బృందానికి చెప్తే ఇంకెవరికి తెలియదు. వారి చేత భూములు కొనిచ్చిన తర్వాత అనంతరం అనౌన్స్ చేసి అనంతరం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి రోడ్లు, కరెంటు ఇవన్నీ డెవలప్ చేసి దాని విలువ విపరీతంగా పెరిగిన తర్వాత దాని యొక్క లబ్ధి పొందడం అమరావతిలో అదే జరుగుతుందంట. అమరావతి ఈరోజు అదే పరిస్థితి జరుగుతుంది. ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తలు మనం పరిశీలిస్తే ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేస్తే తప్పనిసరిగా ఇంకా మరిన్ని సమాచారం ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు ఇతర రాజకీయ నాయకులకు ఉన్న తేడా ఏంటంటే అవినీతి చేసేవాడు తన ఆత్మ ప్రశ్నిస్తుంది, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ చంద్రబాబు నాయుడు రోజు అవినీతి చేస్తూ రోజు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నేను నిప్పులాంటి వాడిని, నాకు ఉంగరం లేదు, నాకు వాచీ లేదు, నేను అన్నహాజరి మిత్రుడిని, తమ్ముడిని అలా చెప్పుకుంటూ దానికి భిన్నమైన చేయటం. నేను 1 సంవత్సరం నుంచి ఒక గ్రామంలో ఉంటున్నాను, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. అక్కడ నాకు స్పష్టంగా కనపడింది అవినీతి యొక్క చిహ్నాలు. ఓకే. ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతనే పోలీసు, అతనే రెవెన్యూ అధికారి, అతనే శాసనం. ఆయన ఏం చెప్తే అదే జరగాలి. ఆయన చెప్పింది ఎంఆర్ఓ వినాలి, ఎండిఓ వినాలి, ఆయన చెప్పింది పోలీసు వినాలి. నీరు చెట్టు ప్రోగ్రాం కింద ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే 5 లక్షలు తినేశారు. ఏందని అడిగితే మాకు తినడానికి పంపించాడు డబ్బులు, మా కార్యకర్తలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మేము చాలా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాం, ఈ ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కాబట్టి తినడం కోసమే 10 ఏళ్ల పాటు పస్తులు ఉన్నాం మేము, ఈ తినడం కోసమే ఈ డబ్బు పంపించాడు, అందుకోసం మేము తిన్నాము, తినడం తప్పు కాదు అనే భావం. పెద్దలతో మాట్లాడదాం, రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు చెప్పండి, ఇప్పుడు రాజధానికి సంబంధించి ఇంత అంటే ఈ వ్యవహారం బయటపడ్డది, ఇవాళ బయటపడ్డది అనుకోండి, కానీ ఇంతకు ముందు కూడా అసలు రాజధాని నిర్మాణం ఎట్లా జరుగుతుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఇట్లాంటి విషయాల్లో ఎక్కడ స్పష్టత లేదు. ఎంతసేపు ఒక అద్భుతమైన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రాజధాని నిర్మిస్తాం, సింగపూర్ కంటే మంచి రాజధాని వస్తుంది, లేకపోతే ఇంకేదో వేరే వాటితో కంపేర్ చేస్తూ మాట్లాడుకున్నాం, కానీ రాజధాని వస్తున్న చిహ్నాలు ఏం కనిపించలేదు. ఇవాళ ఇది బయటకు రావడంతో రాజధాని వ్యవహారం మరింత వెనక్కిపోతుంది అనిపిస్తుందా? ఒకటండి, దీనిలో మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణంలో
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా అనుమానాలకు తావిచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టుగా శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ రాకముందే రాజధాని నిర్మాణాన్ని చేయటం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా పనికిరాని అటవీ భూములు ఉంటే వాటిని ఉపయోగించుకోవడానికి ఎసులుబాటు ఇస్తే దాన్ని ఉపయోగించుకోకపోవటం, తుళ్ళూరు ప్రాంతంలోనే పెట్టాలనేది నిర్ణయం చేయటం, నిర్ణయానికి ముందే హెవీ ట్రాన్సాక్షన్స్ జరగటం. ఒక ప్రాంతంలో హెవీ ట్రాన్సాక్షన్ ఎందుకు జరుగుతాయండి? లీక్ అయితేనే జరుగుతాయి కదా. హెవీ ట్రాన్సాక్షన్స్ అసెంబ్లీలో రాజధాని నిర్మాణం ఫలానా తుళ్ళూరు ప్రాంతంలో చేయబోతున్నాము అని ప్రకటించక ముందే హెవీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేసుకుని బినామీ వాళ్ళందరూ చేసుకుని చేసినట్టుగా అర్థమవుతోంది మొత్తం కథ అంతా చూసినట్లయితే. ఇవాళ ఇందాక మీరు అన్నట్టుగా మేము కోర్టు మీద వేసి దావా వేస్తాం, ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మీరు ఇంతకు ముందు ఒకసారి చూసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ మాట కన్నా కట్టుబడాలి, ఈ మాట కన్నా కట్టుబడాలి. ఏంటి అసలు సాక్షి మా మీద ఎందుకు వ్యతిరేకంగా రాస్తుంది? సాక్షి అనేది ప్రభుత్వ పత్రిక, అది అటాచ్మెంట్లో ఉంది అన్నారు. ప్రభుత్వ పత్రిక అయితే మరి మీరు ఎందుకు వెళుతున్నారు ఇవాళ కోర్టుకి? మీలోనే మొట్టమొదటి స్టేట్మెంట్కి రెండో స్టేట్మెంట్కి సంబంధం ఉంటుంది. తప్పనిసరిగా మీరు మీ మీద డిఫర్మేషన్ వేసుకునే హక్కు ఉంటుంది, లేదా సివిల్గా క్రిమినల్గా వెళ్ళండి, తప్పేమీ లేదు. కానీ వెళ్తాం వల్లే మేము చాలా నిరూపణ చేసుకున్నాము, మేము గొప్పవాళ్ళం అనడం కంటే మీరు కమాన్ రండి. నేనేదేంటంటే ఒక ఆరోపణ వచ్చింది, కన్స్ట్రక్టివ్గా వచ్చింది. ఒకసారి వార్త మొత్తం చదివితే ఎవరెవరు బినామీలు ఉన్నారు, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్. ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇప్పుడు పత్రికలో ఆరోపణలు చేయవండి, కథనాలు రాస్తాయి, వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ చేస్తారు. ఆరోపణలు చేసేది రాజకీయ పార్టీలు. మీరు రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరు ఎన్నైనా ఆరోపణలు చేసుకోండి, అంతేగాని సాక్షిలో వచ్చింది ఆరోపణలు అంటే నేను అంగీకరించను. ఓకే ఓకే ఆరోపణలు కాదు, ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రాసిన తర్వాత దాని మీద మీరు కోర్టుకు మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కోర్టుకు వెళ్తాము, మేము వారి మీద ప్రెస్ కౌన్సిల్కి వెళ్తాము, వెళ్ళండి, తప్పులేదు. మీరు వెళుతున్నారు కాబట్టి మీరందరూ చాలా న్యాయబద్ధంగా ఉన్నారని అనుకోమనంటే మాత్రం చాలా పొరపాటు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇదేమీ చేయలేదనేటువంటి ధైర్యం మీకుంటే ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీ కేబినెట్ నిర్ణయించుకుని మా మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి, ఈ ఆరోపణలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ తక్షణమే వేయవలసిందిగా మేము కోరుతున్నాం అని ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద తన మంత్రివర్గ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీలు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈయనగా రాజశేఖర రెడ్డి గారు కాదు, ఇంకా చాలా ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. తాము నిరూపించుకోవడం కోసం, స్వచ్ఛందంగా ఉండటం కోసం, నిరూపణ కోసం వెళ్ళిన వారు ఉన్నారు. మరి ఆ ప్రయత్నం చేయకోకుండా ఇవాళ మాట్లాడుతుంది ఏంటి? ఇవాళ మంత్రులిద్దరూ వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అది సందర్భం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడో నీతిపరుడో కోర్టులో తేలుతుంది, తప్పనిసరిగా ఆ కోర్టులో విచారణ జరుగుతుంది. ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక ఒక స్క్రోలింగ్ కూడా చూసి నేను ఆశ్చర్యపోయా, ముద్రగడ పద్మనాభం గారు రాసిన లెటర్ పరుషంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. ఏం నాకు అర్థం కాల. ముద్రగడ పద్మనాభం గారిని మీరు వెళ్ళి ఆయనకి హామీ ఇచ్చి మంత్రులు భుజాల మీద చేతులు వేసి ఆయన్నేమో నిరాహార దీక్ష నుంచి విరమింపజేశారు. ఇవాళేమో ఆయన ఏదో లెటర్ రాస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఆయన కలత చెంది ఒక లెటర్ రాస్తే ఈ లెటర్ వెనుకాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మాట మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి రాసి ఉంటాడు, రాయించి ఉంటాడని ఎందుకు చెప్తున్నారంటే ఆ లెటర్లో ఉన్న భాష చూసట. భాష ఇది చాలా చిత్రం. ఆయన కడుపు పడినప్పుడు భాష మార్చాడేమో. అంతకుముందు ఇంకొక మాట అన్నాడు ముద్రగడ పద్మనాభం గారు, మీరు కాపుల్ని బీసీలో చేరిస్తే మీ కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకుంటానంటే మాకంత బాధ కలిగింది. ఏమిటా ఆయన కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకుంటాను అంటున్నాడు ఈయన అంటే, బహుశా ఆయన ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా బీసీల్లో కాపులను చేరుస్తాడని నా క్షణంలో నమ్మాడు, పప్పులో కాలేశాడని మేము బాధపడ్డాం. అయితే ఉద్యమ క్రమంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయటం అనేది సహజమైన విషయం. మహాత్మా గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో తన నిరాహార దీక్షను విరమించారు, మళ్ళా ముందుకు వెళ్ళారు. కాబట్టి మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేయవలసిన అనివార్యమైన పరిస్థితులు కల్పిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా నేను ఈ సందర్భంలో తెలుగుదేశం వారికి చెప్పేది ఏంటంటే, ఒక ఆరోపణలకు ప్రత్యారోపణలకు కాదు ప్రశ్న. ఇప్పుడు మీ పేరేంటంటే అమర్ అని మీరు చెప్పాలి, అంతేగాని మీ పేరేంటంటే ఎలా కుదురుతుంది? మీ అమర్ అని చెప్పిన తర్వాత మీ పేరేంటంటే చెప్పండి, అంతే. మీరు ఒక న్యాయ విచారణ వేయండి, ఒక మిమ్మల్ని మీరు శుద్ధులుగా నిరూపించుకునే ప్రయత్నం చేయండి, శభాష్ అనిపించుకోండి. అలాంటి సాహసం కానీ, అలాంటి ధైర్యం కానీ, అలాంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు, మంత్రివర్గ సభ్యుల దగ్గర కూడా లేదు. జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే ఇవాళ చూస్తుంటే విపరీతంగా ధనాన్ని సంపాదించుకొని ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు పెట్టి కొనేటటువంటి పరిస్థితికి వస్తే ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇంత ఆర్థికంగా లోటులో ఉన్నా
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు, తెలుగుదేశం పార్టీ మాత్రం ధనాన్ని బాగా పుష్కలంగా సంపాదించిన స్థాయిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఉందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకు రేట్లు నిర్వహించి 20 కోట్ల రూపాయలు స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యేలకు 20 కోట్ల రూపాయలు ఇవ్వగలరు కానీ ఉద్యోగులకు 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో రాష్ట్రం లేదు. ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది, పార్టీ చాలా బలంగా ఉంది. దోపిడీ, ఇదిగో ఈ రాజధాని పేరుతో వేల ఎకరాలు దోపిడీ చేసి అందరికీ పంచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అయితే నేను ఒక మాట విన్నా, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యే గారు చేరుతుంటే రాజధాని ప్రాంతంలో ఆయనకి 2 ఎకరాలు ఇస్తారట ప్రామిస్. ఇలా పంజారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే ఎంత నీచమైనటువంటి, అన్యాయమైనటువంటి, అవినీతికరమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుందో తెలుస్తా ఉంది. రాంబాబు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునాథ్ బాబు గారు ఉన్నారు ఢిల్లీ నుంచి, వారితో మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు, కేంద్రంలో మీ తమ్ముడు, రాష్ట్రంలో మీ అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తున్నది. పత్రిక రాసింది, ఆ పత్రిక ఆధారాలు లేకుండా రాయదు. పత్రిక రాసిన దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రతిపక్షాన్ని దూషించడం ద్వారా తప్పుకుందాం అంటే ఎట్లా కుదురుతుంది? రెండోది, భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది? రేపు మీరు రాజధానికి నిధులు ఇవ్వాల్సినది కేంద్రం నుంచి, ఇట్లాంటి వ్యవహారాలన్నీ జరుగుతుంటే మీరు నిధులు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు అమర్ గారు చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు రాజకీయ నాయకులా, లేకపోతే బిజినెస్ పీపులా, లేకపోతే ఇంకెవరైనా, వీళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్లు వచ్చినప్పుడు దాన్ని కొంత అడ్వాంటేజ్ తీసుకోవటం సహజం. ఇది గతంలో మరి ఇందాక చెప్తున్నట్టు ఆ హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రింగ్ రోడ్డు నిర్మాణం అప్పుడు ఆ చుట్టుపక్కల భూముల విషయంలో కానీ, లేదా ఇవాళ ఈ విషయంలో కానీ జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ విజయవాడ ఈ ప్రాంతం, ఈ అమరావతి ప్రాంతం డిక్లేర్ చేశారో, దానికి ముందే ఈ చెప్పే 25,000 ఎకరాలు జరిగినాయా, అది డిక్లేర్ చేసిన తర్వాత కూడా జరిగినాయా? ఇది ఒక పాయింట్. 2, 25,000 ఎకరాలు కేవలం ఈ మంత్రులు లేకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళే ఇంత చేశారంటే కొంత నమ్మశక్యంగా లేదు. అసలు మొత్తం రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగినాయి, అయితే మీరే వివరాలు సేకరించారు, అది చూద్దాం అనుకోండి. అయితే ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి, దానిలో మరి బినామీ పేర్ల మీదే ఇంత జరిగినాయి అంటే మరి మిగిలిన ఇంకెన్నో రెట్లు ఉండుండాలి. ఎవరికాళ్ళు రాజకీయాల సంబంధం లేని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా. సరే, ఇవన్నీ కూడా నాకైతే అంత మీరు చెప్పినంత మ్యాగ్నిట్యూడ్ ఉందా అనేది నాకు అనుమానం. కొంత వాళ్ళు చేసుకుంటారు, ఎవరైనా ఆ డబ్బులు ఉన్నాయి ఎక్కడో చోట పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టుకుంటారు. నాకు మిత్రులు కూడా కొంతమంది కొనుక్కున్నారు, నాకు కూడా చెప్పారు కొనుక్కోమని, కాకపోతే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొనుక్కోలేదు. కాబట్టి ఇక్కడ కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, దీని మీద ఒకవేళ విచారణకి చేయటానికి కూడా ప్రభుత్వం పెద్ద అభ్యంతర పడాల్సినంత అవసరం కూడా ఏమి లేదు. ఏదన్నా ఉంటే ఏదో ఒక టైప్ ఆఫ్ విచారణ ఆదేశించవచ్చు. ఎందుకంటే నేనైతే అంత గ్లేరింగ్గా వాళ్ళు దొరికేటట్టుగా ఎవరైనా తప్పులు చేసుంటారు నేనైతే అనుకోను. అది ఏం జరుగుతుందో చూద్దాం. లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు మీకు. ఒక్క నిమిషం, లక్ష్మణ. రెండో విషయం, రఘునాథ్ బాబు గారు, మీరు మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రఘునాథ్ బాబు గారు, మీరేదో చెప్పబోతున్నారు సెకండ్ పాయింట్. అది చెప్పినాక లక్ష్మణ్ రెడ్డి గారు, రాంబాబు గారు రియాక్ట్ అవుతా అంటున్నారు. రఘునాథ్ బాబు గారు, హలో. వాయిస్ సరే, ఓకే. ఇందాక రఘునాథ్ బాబు గారు మాట్లాడితే ఉన్నారంటే, ఇది ప్రకటించక ముందే వ్యవహారాలు జరిగినాయా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయాలన్నారు. సాక్షిలో ఆగస్టులోనే కొంత భాగాన్ని పూర్తి చేసినట్టుగా చాలా వివరంగా చెప్పారు. ఆగస్టులోనే రిజిస్ట్రేషన్ జరిగాయి అనేది ఒకటి. రెండోది, జోనింగ్ విధానం కూడా
ఇక్కడ పక్షపాతం ఏ విధంగా చూపించారంటే తన బినామీలు కొనుక్కున్నటువంటి ప్రాంతాన్ని అగ్రికల్చరల్ జోన్లోకి రాకుండా కమర్షియల్ జోన్లో పెట్టారు. తన బినామీలు కాని వారు రైతులకు ఉన్నదాన్ని అగ్రికల్చర్ జోన్లో పెట్టారు. అగ్రికల్చర్ జోన్లో పెడితే అగ్రికల్చర్ చేసుకోవడం తప్ప దానిలో కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు. సో ఆ విధమైనటువంటి వ్యత్యాసాన్ని కూడా చూపించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి అంశం. కాబట్టి ఆ తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్ జరిగితే పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముందండి. ఇప్పుడు రాజధాని ప్రకటించిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎన్ని జరిగినా కూడా దానిలో కుట్రుందని అనుకోవడానికి వీల్లేదు. కానీ